తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏ పార్టీకైనా ఉత్థాన పతనాలుండడం సహజమే. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నటికీ గెలవలేకపోవడమూ సహజమే. 2 దశాబ్దాల బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మొండి చేయి కనిపిస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా పార్టీ ఒక్కసారి కూడా అక్కడ గెలవలేదు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనైనా అక్కడ గెలిచే అవకాశం ఉందా అన్న కోణంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు అని చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓడించిన సందర్భాలు దేశంలో చాలా చోట్లే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిని తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిలదొక్కున్న దాఖలాలు కూడా ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ ఇప్పుడు అదే ఆలోచనతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికే పరిమితమైన ఆ పార్టీ నేతలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. ఆ క్రమంలో తమకు విజయం అంటే ఏంటో తెలియని 4 నియోజకవర్గాల్లో ఈసారైనా గెలవాలని ప్రయత్నించారు. పోలింగ్ పూర్తయి ఓటర్ మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. వాస్తవానికి 10 ఏళ్లు పోరాటాలు చేసి ఆపై 10 ఏళ్ల అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఓ 4 నియోజకవర్గాలు మాత్రం కొరుకుడు పడ్డం లేదు. ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం అందని ద్రాక్ష అవుతోంది. గెలుపు చేతిదాకా వచ్చి చేజారుతోంది. పోనీ అవేమైనా దూర ప్రాంతాల్లో ఉన్నాయా, లేక పార్టీ లక్ష్యానికి అక్కడ ఆదరణ లేదా అంటే అదేమీ కాదు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో సేనన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఆ నియోజకవర్గాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్లగొండ నియోజకవర్గాల్లో విజయం ఆ పార్టీకి అందని ద్రాక్ష అయింది. విజయానికి చేరువుగా వస్తున్నారే గాని గెలవలేకపోతున్నామన్న వెలితి కారు పార్టీ పెద్దలను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2004, ఆ తర్వాత 2009 ఎన్నికలు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఆ 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. నిజానికి తెలంగాణ ఏర్పాటుకు ముందు తొలిసారి కాంగ్రెస్ పార్టీతో, తర్వాతిసారి మహాకూటమిలో భాగంగా పోటీ చేసినప్పటికీ హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, మల్కాజ్గిరి నియోజకవర్గాలు బీఆర్ఎస్ ను వెక్కిరిస్తూనే ఉన్నాయి. 2019లో కారు సారు 16 నినాదంతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోకి దిగింది. అంటే ఒక హైదరాబాద్ మినహా మిగిలిన 4 నియోజకవర్గాల్లో విజయం సాధించలేకపోయింది. హైదరాబాద్లో మజ్లిస్ను దాటి గెలవడం కష్టమేనని చెప్పక తప్పదు. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా లోక్సభకు మాత్రం బీఆర్ఎస్ గెలుపు కష్టమవుతోంది. గత ఎన్నికల్లో అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపున విజయం సాధించారు. ఇక ఉద్యమాల గడ్డ నల్లగొండ కూడా బీఆర్ఎస్ ను దూరం పెట్టింది. అక్కడ కాంగ్రెస్ లోని వేర్వేరు గ్రూపులు బలంగా ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎంత కొట్టుకున్నా ఎన్నికల సమయంలో మాత్రం అంతా ఒక్కటై కాంగ్రెస్ ను గెలిపించుకుంటూ బీఆర్ఎస్ ను దూరం పెడుతున్నారు. గత ఎన్నికల్లో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇక 2009లో ఏర్పాటైన మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతసారి గెలుస్తామనుకున్న బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి రూపంలో గండం అడ్డుపడింది. జనం రేవంత్ పక్షం వహించడంతో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఈసారి అదృష్టం మారుతుందని బీఆర్ఎస్ ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ల చీలిక ఏర్పడి తమకు ప్రయోజనం కలిగితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో గెలుస్తామని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. కాకపోతే నల్లగొండ మాత్రం కష్టమేనని భావిస్తున్నారు. అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. చూడాలి మరి ఫలితాలు ఎలా ఉంటాయో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.